తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జబ్బార్ లేఅవుట్లో నివసిస్తున్న అమ్ములు అలియాస్ లత టిఫిన్ అంగడి నడుపుతూ చుట్టూ ఉన్న ఆడవాళ్ల దగ్గర చీటీల పేరుతో సుమారు 50 లక్షల వసూలు చేసి మోసం చేసిందని బాధితులు ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మహేష్ కు మంగళవారం ఫిర్యాదు చేశారు. అమ్ములు అల్లుడు శివానంద్ నెల్లూరులో ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్గా పనిచేస్తూ ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి బెట్టింగ్లో పోగొట్టిన డబ్బు కోసం ఈ చీటీ డబ్బులు వాడుకున్నట్లు మోసపోయిన వారు తెలిపారు. అత్త అమ్ములు అల్లుడు ఆన్లైన్ మీటింగ్లో పోగొట్టిన డబ్బు కట్టడానికి చీటీ కట్టిన వారి డబ్బు తీసుకొని నెల్లూరులో ఉన్న అల్లుడు శివానంద దగ్గరకు పరారైనట్టు సమాచారం.